తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పుష్ప 2 సందడి మొదలైంది. ఇప్పటికే థియేటర్ల వద్దకి అభిమానులతో కూడా చేరుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఏలూరులో ఉన్నటువంటి బాలాజీ థియేటర్ దగ్గర ఉన్న ఒకసారి ఇక్కడ విజువల్ చూస్తే కనుక మొత్తం ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడ థియేటర్ వద్దకు చేరుకుంటున్నారు. ఈరోజు రాత్రి 9:30 గంటల నుంచే ప్రీమియర్ షోలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే థియేటర్లకు కూడా పెద్ద ఎత్తున అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేరుకుంటున్నారు. మనం ఒకసారి విజువల్స్ చూడొచ్చు, ఏ విధంగా అంటే థియేటర్ని ముస్తాబు చేశారో ఒకసారి చూడొచ్చు. మొత్తం కట్అవుట్లతో నింపేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎక్కడికక్కడ మా హీరో అంటే మాకు పిచ్చబ్బా, అదేవిధంగా అల్లు అర్జున్ జై అల్లు అర్జున్ అంటూ కూడా ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా కూడా పుష్ప 2 సందడితో నిండిపోయిందని చెప్పొచ్చు. మనం ఒకసారి విజువల్స్లో చూస్తే కనుక ఇక్కడంతా కూడా థియేటర్ దగ్గర ఒక పండగ వాతావరణమే కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా ఈ రోజు నుంచే ప్రీమియర్ షోలు ప్రారంభించుకోవచ్చు అని చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే ఆ థియేటర్లు అన్నీ కూడా ముస్తాబవుతున్నాయి. రోజు రాత్రి 9:30 గంటల నుంచి కూడా షోలన్నీ కూడా ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా ఉత్సాహంగా థియేటర్ల వద్దకు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే థియేటర్లన్నీ కూడా పూర్తిగా బుక్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా ఉండబోతుంది అనుకుంటారు సినిమా? సినిమా అయితే బ్లాక్ బస్టర్ అన్న, షూర్ షాట్, అది అయితే నో డౌట్. 3 years వల్ల ఇన్ని రోజులు ఆగింది సినిమా. 3 years రావడం వల్ల ఇంతసేపు అయింది. ఇంకో 1 hourలో తెలిసిపోద్ది. ఆల్రెడీ యూఎస్ఏ ప్రీమియర్స్ పడిపోయినాయి. దానివల్ల ఏంటంటే టాక్ అయితే జాతర ఎపిసోడ్ మాత్రం సినిమా మొత్తాన్ని హైలైట్ అన్న. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొద్దిగా టికెట్ ఇష్యూ, కొద్దిగా ప్రైస్ ఎక్కువ పెంచడం వల్ల ఇలాగ ఉంది. కానీ 5 days అయ్యాక ఫ్యామిలీస్ ఎలాగో ఒక 1 week తర్వాత వెళ్తారు కాబట్టి వాళ్ళకి నో ప్రాబ్లం, టికెట్ రేట్స్ నార్మల్ అయిపోతుంది. ఇప్పుడు ఫ్యామిలీ కూడా అభిమానులు కానీ టికెట్ రేట్లు అయితే మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. అంటే మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తుంది టికెట్ రేట్ల గురించి? అదైతే కొంచెం హెవీగా ఉన్నాయని, అదైతే గ్యారంటీ, షూర్ షార్ట్గా చెప్తున్నాం. కానీ తప్పదు, 3 years అయింది. మేము ఎలా వేసుకున్నాం అంటే ఇప్పుడు ఇన్ని ఫ్లెక్స్లు వేసినా ఏం చేసినా ఇయర్కి సినిమా వేసుకున్నా యావరేజ్గా ఇయర్కి ఒక 500 వేసుకున్నాం. 3 years 3 5 1500. ఇక్కడ మనకి 1000కి వచ్చింది టికెట్. ఆ లెక్కన వేసుకున్నా మేము ఇంకా తప్పదు. 3 years అయినా 30 years అయినా డై హార్ట్ ఫ్యాన్. పుష్ప 1తో పోలిస్తే పుష్ప 2కి బాగా క్రేజ్ ఎక్కువ పెరిగింది, హైప్ ఎక్కువ పెంచారు. అంటే సినిమా ఎలా ఉండబోతుంది అనుకో అన్నా? నేను అబద్ధం, ఎందుకంటే అబద్ధం చెప్పను, ఉన్నది ఉన్నట్టుగా చెప్పిన. పుష్ప 1 తెలుగులో అనుకున్న అంత బడ్జెట్లో రాలా, ఓకేనా? నార్త్లో 10 కోట్లకు అమ్మారు, 100 కోట్లు వసూలు చేసింది. ఏది? పుష్ప 1. ఓన్లీ అక్కడ బిజినెస్ 200 కోట్లు జరిగింది అన్న. ఒక ఆంధ్ర తెలంగాణలో కొంచెం ఏదో అన్న ఆళ్ళాళ్ళు ఒకటి సంథింగ్, ఎప్పుడూ ఆళ్ళాళ్ళు ఒకటే. ఇప్పుడు కేవలం ఆయన ఇవ్వడం వల్లే, ఏది మన డిప్యూటీ సీఎం గారు ఇవ్వడం వల్లే ఈరోజు సినిమా ప్రీమియర్ పడుతుంది. కొంతమంది పేటీఎం నా కొడుకులు సినిమా రిలీజ్ చేయం ఎలా జరుగుద్దో ఆగుదాం, ఇవన్నీ వేస్ట్ మాటలు. ఇప్పుడు ఏమైందన్నా, బెనిఫిట్ కాదు, ప్రీమియర్. నాకు తెలిసినంత బాహుబలి 2 వేసారు ఏలూరులో. దగ్గర బాహుబలి 2 వచ్చి 7 years అవుతుంది. మళ్ళీ ఇప్పుడు పడుతుంది అన్న ప్రీమియర్. రికార్డులన్నీ బ్రేక్ చేస్తున్నా అనుకుంటున్నారు. ప్రీ రిలీజ్ బిజినెస్తోనే ఒక రికార్డు బెంచ్ మార్క్ సెట్ చేసింది, ఓకేనా? థియేటర్కి వెళ్ళగైనా నాన్ థియేటర్కి వెళ్ళినా ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అవ్వాలన్నా 1200 కోట్లు రావాలి, ఓకేనా? అది ఒకటే పక్కన పెట్టి, హిట్ ఫ్లాప్ పక్కన పెడితే సినిమా అయితే దద్దరిల్లిపోద్దన్న, అసలు నో డౌట్. A1 RRR అన్న హైయెస్ట్. అది చూస్తున్నాం కదా, థియేటర్ల దగ్గర ఖచ్చితంగా పుష్ప క్రేజ్ కనిపిస్తూ ఉంది. రాజులకి రాజు, పుష్పరాజు అంటూ కూడా వీళ్ళంతా కూడా సందడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఎన్ని విమర్శలు వచ్చినప్పుడు కూడా, ఎన్ని అడ్డంకులు వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా పుష్ప సినిమాని ఆపే ప్రయత్నం అయితే ఎవరో చేయలేరని చెప్తున్నారు. మేమంతా కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా గట్టిగా నిలబడి ఉన్నాం. ఖచ్చితంగా సినిమాని బ్లాక్ బస్టర్ చేస్తామని చెప్పి వీళ్ళందరూ కూడా అంటే కేరింతలు కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఏలూరులో పుష్ప 2కి సంబంధించిన పరిస్థితి. విజయశంటితో మన టీవీ ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.